ఈ బీజేపీ నాయకులది కూడా ఇంకా మిగతా చాలామందిది ఫోన్ ట్యాప్ జరిగిందని చెప్తా ఉన్నారు. సరైన ఆధారాలు సేకరించుండ్రి. నిజంగా కేటీఆరా లేకపోతే కేసీఆరా వాటెవర్ ఎవరైనా సరే వాళ్ళు నిజంగా ఫోన్ ట్యాప్ చేసి ఉంటే యాక్షన్స్ తీసుకోండి. మళ్ళీ రేపన్న నాడు ఎవడు అధికారంలోకి వచ్చినా కూడా అటువంటి పొరపాట్లు చేయొద్దు. ఎందుకంటే ప్రతిపక్షమైనా సామాన్యుడైనా హీరోయిన్ అయినా హీరో అయినా ఎవడైనా సరే అధికారి అయినా సరే వాళ్ళ యొక్క ప్రైవసీకి వాడి యొక్క వ్యక్తిగత పర్సనల్ జీవితానికి భద్రత లేదు అన్నప్పుడు ఇక మనం ఏం చేసినా కూడా వృధా. ఇక్కడ 100 కోట్లు సంపాదించి మన వ్యక్తిగత జీవితాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి ఎవరి చెవుల్లో పడుతున్నాయంటే భద్రత లేనట్టే. ఒకవేళ ఇది వాస్తవమే అయితే ఇందులో మీకు సరైన ఆధారాలు ఉంటే యాక్షన్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడొచ్చు ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డికో లేకపోతే గాలి జనార్దన్కో గిసొంటోళ్ళకి ఎన్నో శిక్షలు తక్కువ శిక్షలు కూడా కాదు, మళ్ళీ పనిష్మెంట్స్ జస్ట్ బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి పోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా జైలుకు పోయి వచ్చిండు, బెయిల్ తీసుకొని బయటకు పోయాడు. బట్ ఒక్క రాజకీయ నాయకుడికి శిక్ష పడదు. ఇప్పుడు ఎప్పుడైతే రిమాండ్కి పోతారో మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వస్తారు, బెయిల్ మీద కండిషన్ బెయిల్ మీద బయటకు వస్తారు. మళ్ళీ తర్వాత నీకు కేసు ట్రయల్కి వచ్చినప్పుడు ఒక్కడికి కూడా శిక్ష పడదు, ఒక్క పొలిటీషియన్కి శిక్ష పడదు. చిన్న వెరీ రేర్ కేసెస్లో. ఇప్పుడు ఇది పెద్ద స్కామ్ కదా. నిజంగా ఇది జరుగుంటే ఒకవేళ జైలు గడిపోతే శిక్షలు పడాలి కదా ఖచ్చితంగా రాజకీయ నాయకులకు. మీరు చూడండి చర్లపల్లి జైల్లో ఒక 3000 నుంచి 4000 మంది అక్కడ నిందితులు ఉంటే, అందులో ఒకవేళ 4000 మంది నిందితులు ఉంటే 3999 మంది సామాన్యులు ఉంటాడు. ఆ ఒక్కడెవడో ఒక్కడు ఉంటాడు శిక్ష పడ్డాడు, ఎక్కడెవడో ఒక్కడు. అది కూడా ఏదో గాలికి దన్నుకొచ్చినోడో లేకపోతే ఏదో ఒకటో లేకపోతే వాడికి ఏదో గాలి డబ్బులు కలిసి వచ్చి ఏదో గాలి పొలిటీషియన్ అయినోడే ఉంటాడు తప్ప మామూలు వ్యక్తి అసలు ఉండడు. అంటే నాకు అనిపిస్తుంది భారతదేశంలో ఇంత నీతి నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులు ఉన్నారా? ఒక్కడికి కూడా శిక్ష పడతలేదంటే నా రాజకీయ నాయకులు ఇంత నీతిగా నిజాయితీగా ఉన్నారా? మరి నిజంగా అంత నీతిగా అంత నిజాయితీగా ఉంటే ఎందుకు భారతదేశం మళ్ళీ వెనకబడిపోతూ ఉంది? ఎందుకు భారతదేశం అమెరికాను కావచ్చు చైనాను కావచ్చు బీట్ చేయలేకపోతా ఉంది?